మహిళా ఉద్యోగులకు పనిచేసే చోట తిప్పలు తప్పడం లేదు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు వాళ్ళ కింద పనిచేసే వారిపై కన్నేస్తున్నారు. ఖండ కావరంతో కామాంధులుగా మారుతున్నారు. మలేషియా టౌన్షిప్ లో ఓ ఉద్యోగిని పట్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ అసభ్యంగా ప్రవర్తించడం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ కూకట్పల్లిలోని మలేషియా టౌన్షిప్ లో ఓ ఉద్యోగిని అసోసియేషన్ ప్రెసిడెంట్ బలవంతంగా ముద్దాడడం, లైంగిక దాడికి యత్నించడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 10 రోజుల క్రితం టౌన్షిప్ లోని ఫ్రంట్ ఆఫీస్ లో ఉద్యోగినిగా ఓ యువతి చేరింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ మండవ శ్రీనివాస్ ఎవరూ లేకుండా చూసి కొత్తగా వచ్చిన ఉద్యోగినిపై కన్నేశాడు. ఫేస్బుక్ ఎర్రర్ వచ్చిందని గదిలోకి పిలిపించుకున్న అతగాడు ఆ తర్వాత చేత్తో ముద్దాడినట్లు తెలుస్తోంది. తండ్రి లాంటి వాడు కదా అని సైలెంట్ గా ఉన్న ఆ యువతిని మరోసారి మౌత్ కీస్ కు సిద్ధం కావడంతో బెంబేలెత్తింది. ఇంకా చాలా గట్టిగా సార్ ఏమైందని అడిగితే అప్పుడు ప్రెసిడెంట్ సార్ ఉన్నారు కదా, మండ శ్రీనివాస్ సార్ ఆయన ఫేస్బుక్ లాక్ అయిందని చెప్పేసి ఓపెన్ చేయమన్నారు. ఓపెన్ చేశాను. సరే ఓపెన్ చేసి వచ్చిన తర్వాత ముద్దు పెట్టుకున్నా. మామూలుగా చేతితోటి ఇలా తీసుకుని ఇలా తండ్రి కలగాలి అంటాడు కదా, సరే ఆయనకి వచ్చేసాను నేను తండ్రి లాంటి వాడు అని. బయటకు వచ్చి మళ్ళీ ఫేస్బుక్ లాక్ అయింది. మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ దగ్గరికి చేపట్టుకుని అలా దగ్గర లాగేసాను. లాక్కున్నప్పటికీ భయపడిపోయి ఇంకా అతని దగ్గర గింజుకుని బయటకు వచ్చేసాను. వచ్చేసి ఏడుస్తూ ఉందండి. ఏమైంది అని పైన వేరే ఇల్లు ఉన్నారు కదా ఆఫీసర్లు, ఏమైందని అడిగితే అప్పుడు ఆ అమ్మాయితోటి ఏడుస్తూ చూసి ఇలా జరిగింది, ప్రెసిడెంట్ సార్ అలా దగ్గర లాక్కున్నాడు, దగ్గర లాక్కకూడదు అని చెప్పి. ఉద్యోగం ఇచ్చిన ప్రెసిడెంట్ లైంగిక దాడికి తెగబడడంతో విస్తరపోయిన ఆ యువతి నిస్సహాయ స్థితిలో కన్నీళ్లు విడిచింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో ఉద్యోగిని ఎందుకు రోధిస్తున్నావని ఆ యువతిని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది. అయితే తను ఏడుస్తూ కనిపించింది. ఏమైంది అని చెప్పేసి అడిగేసరికి చాలా గట్టిగా ఏడ్చింది. ఏడుస్తుంటే ఒక 10-15 మినిట్స్ ఏడు పాపకపోతే ఎవరం ఏమడిగినా ఏం చెప్పలేదు. చెప్పకపోయేసరికి సరే లోపల క్యాబిన్ లోకి తీసుకెళ్లి మాట్లాడాను. ఏం జరిగిందిరా, ఏమైనా వర్క్ ప్రాబ్లం ఉందా, వర్క్ ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకున్నాము, ప్రెసిడెంట్ సార్ ఏమైనా తిట్టుంటారు అని చెప్పేసి బయట స్టాఫ్ అంటే ఏదైనా ఉంటే నేను చేస్తానులే, ఎక్స్ట్రా అవర్స్ అయినా నేను చేస్తాను జాబ్ అని చెప్పేసి చెప్పాను. చెప్తే కాదక్క ఇలా ముద్దు ఇట్లా చిన్నపిల్లల్ని ముద్దు పెట్టుకున్నారు, ముద్దు పెట్టుకోవడానికి చేయి పట్టుకొని దగ్గరికి తీసుకుంటే నెట్టేశాను అని చెప్పేసి చాలా భయపడింది. మలేషియా టౌన్షిప్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ దుర్మార్గాన్ని తెలుసుకున్న యువతి సోదరుడు ఆఫీస్ కు వచ్చి అతన్ని నిలదీశాడు. దురుసుగా ప్రవర్తించడంతో మండవ శ్రీనివాస్ పై చేయి చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై అసోసియేషన్ సభ్యులు కొందరు మండవ శ్రీనివాస్ పై పోలీసు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.